దర్శన్ శరణ్య గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. శరణ్య చెప్తుంది కదా, ఆ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకో విషయం, ఆ లెటర్ కూడా నేను రాయలేదు. ఆ రోజు రాసిన లెటర్ మీ గురించి తప్పుగా రాసిన లెటర్ నేను రాశాను అని నా గురించి మీరు తప్పుగా అనుకుంటున్నారు. కానీ ఆ లెటర్ని నేను రాయలేదండి. ఇంకొక విషయం, ఆ రోజు కేసులో ఇరుక్కున్నాను, కానీ ఆ కిడ్నాప్కి ఆ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటూ శరణ్య చెప్తుంది. మీకు నేనంటే ఇష్టం లేదు కదా, నన్ను అసహించుకోవటం, చీచా అని చెప్పి మాట్లాడటం, ఇవన్నీ ఇంకా వద్దు, ఆపేస్తాను, నేను వెళ్ళిపోతాను అనేసి శరణ్య అన్ని విషయాలు దర్శన్కి చెప్పి, ఈ విషయాల గురించి మీరు నా గురించి నిజంగా తప్పుగా అనుకోవాలి అనుకుంటే నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాను, నేను నిజంగా తప్పు చేయలేదు, ఇవన్నీ నేను చేయలేదు అని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇంకా మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఇష్టం అని చెప్పి శరణ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. దర్శన్ శరణ్య గురించి ఎంక్వైరీ చేయడానికి బయలుదేరుతాడు. శరణ్య ఫోటో చూపించి ఆ రోజు ఆ అమ్మాయి గురించి జరిగిందేంటో చెప్పండి అంటే, ఆ రోజు ఈ అమ్మాయి అలాంటి కేసులో అరెస్ట్ అయింది, కానీ ఆ అమ్మాయి తప్పేమీ లేదు. ఆ అమ్మాయి కోసం ఎవరో కావాలనే రూమ్ని బుక్ చేశారు, ఇంకొక ఆవిడ చేత రూమ్లోకి తీసుకెళ్ళి అలా ఇరికించారు, అలా జరిగింది. ఆ అమ్మాయి తప్పేమీ నిజంగా లేదు అని అంటూ అక్కడ ఉన్నతను చెప్తాడు. దర్శన్ ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇప్పుడు శరణ్యని అలాంటి కేసులో ఇరికించాల్సిన అవసరం ఏంటి? శరణ్య నిజంగా అలా ఆ రోజు బయటికి వస్తేనే కిడ్నాప్ జరిగి ఉంటుంది, అయితే ఇదంతా చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంది అని దర్శన్ ఆలోచించి ఒక్కసారిగా అందరినీ తలుచుకొని, శరణ్యని ఇలా ఇరికించడానికి కారణం నాకు తెలిసి సమీరా అని అనుకుంటాడు. సమీరా అని ఫిక్స్ అయిపోతాడు దర్శన్. ఇక శరణ్య అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. సమీరా ఏమో సీరియస్గా కూర్చొని ఆలోచిస్తూ రోడ్డు మీద నిలబడి సీరియస్గా చూస్తూ ఉంటుంది. శరణ్యని యాక్సిడెంట్ చేయించడం కోసం సమీరా ప్లాన్ చేస్తుంది. ఆటో వస్తూ ఉంటుంది, ఆటో డ్రైవర్ తోలుతూ వస్తూ ఉంటాడు. సమీరా తను చేసిన ప్లాన్ ప్రకారంగా శరణ్య అసలు ఏం పట్టించుకోకుండా పరధ్యానంగా వస్తూ ఉండటం చూస్తూ సమీరా నవ్వుతూ ఉంటుంది. అంతలో సమీరా ముందు ఆటో వస్తూ ఉంటుంది. శరణ్యకి ఎదురుగా ఆటో వస్తుంది. శరణ్యని ఆటో గుద్దేస్తుంది. శరణ్య అప్పటికప్పుడే కింద పడిపోయి తొర్లుకుంటూ వెళ్ళిపోయి స్పృహ కోల్పోతుంది. రోడ్డు మీద శరణ్య అలాగే పడిపోతుంది. అదంతా చూసి సమీరా నవ్వుకుంటూ ఉంటుంది. చాలా సంతోషంగా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది సమీరా. అప్పుడే అక్కడ యాక్సిడెంట్ జరగడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా శరణ్య దగ్గరికి వచ్చేస్తారు. వచ్చి శరణ్యని చూసి లేపుతూ ఉంటారు. అక్కడ ఎందుకు మంది ఉన్నారు అని చెప్పేసి దర్శన్ అలా కారులో వస్తూ కార్ని అక్కడే ఆపేస్తాడు. సడన్గా చూసేసరికి అక్కడ యాక్సిడెంట్ జరిగినట్టుందని కారులో నుంచి దిగి చూస్తాడు. శరణ్య ఫేస్ కనిపిస్తుంది. దర్శన్ ఒక్కసారిగా పరిగెత్తుకొని శరణ్య కోసం పరుగులు తీస్తాడు. దగ్గరికి శరణ్య అని ఏడుస్తూ గట్టిగా అరుస్తూ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు. అలా వచ్చి చూసి శరణ్యని ఇలా పట్టుకుంటాడు దర్శన్. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.